నేటి రాశి ఫలాలు మేషరాశి. మేషరాశి వారు ఈరోజు పాత సంఘటనలు గుర్తు చేసుకొని ఆనందపడతారు. గృహమున సొంత ఆలోచనలను అమలు చేసి మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఈరోజు మేషరాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. అలాగే ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేస్తున్న చోట ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. మేషరాశి వారికి మొత్తంగా చూసుకుంటే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను గడిస్తారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక మేషరాశి వారికి ఈరోజు సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ఈరోజు మేషరాశి వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక మేషరాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అనుకున్న కార్యాలలో విజయం అనేది లభిస్తుంది. ఇక ఎంతటి వారినైనా చాకచక్యంగా మీ వైపునకు ఆకట్టుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ముందుకు సాగుతాయి. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అలాగే ఆశించిన రాబడి సమకూరి అవసరాలు తీరుతాయి. ఇక ఈరోజు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక సోదరులతో ఉత్తర ప్రత్యుత్తరాలను కొనసాగిస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న ఇబ్బందుల నుండి బయటపడతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేస్తున్న చోట ఉన్న సమస్యల నుండి బయటపడే సమయంగా చెప్పవచ్చు. అలాగే కళాకారులకు క్రీడాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి మానసిక ఆందోళన తొలగిపోతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.